అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో అధికారుల సోదాలు నిర్వహించారు. నిన్న ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతూ ఉన్నారు స్టూడెంట్స్. యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ బాగోలేదు అంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. అర్ధరాత్రి వరకు యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు విద్యార్థులు. విద్యార్థుల ధర్నాతో అధికారులు కదిలొచ్చారు. యూనివర్సిటీలో సబ్ కలెక్టర్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్లో ఆహారాన్ని పరిశీలించారు. వారం నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతూ ఉన్నారని ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించాము అన్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఎక్కువ మంది కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారు అని చెప్తున్నారు అని యూనివర్సిటీలో ఫుడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ సేకరించాము అన్నారు. 2 విద్యార్థులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదైనా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారంటే 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయినే తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పాలి. అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి అధికారులు సోదాలు నిర్వహించారని తెలుస్తుంది. ఈ సోదాలలో ఏ విషయాలు బయటపడ్డాయి, అధికారులు ఏమంటున్నారు? మహేశ్వరి, అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి 300 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది మాత్రం చాలా గోప్యంగా ఉంటున్నారు. అటు యూనివర్సిటీ యాజమాన్యం కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది మాత్రం చెప్పడం లేదు. దాంతో పాటుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని కూడా చెప్పట్లేదు. అయితే కొంతమంది విద్యార్థులతో పాటు కొంతమంది తల్లిదండ్రులు కూడా మాట్లాడటం జరిగింది. అయితే వారం రోజుల నుంచి ఆ కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే లోపల యాజమాన్యం మాత్రం ఎవరైతే టీచర్లు కానీ లేకపోతే డీన్లు కానీ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరు కనుక బయటకు సమాచారం ఇస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి టీసీ ఇచ్చి పంపించేస్తాము, మీకు భవిష్యత్తు ఉండదంటూ బెదిరిస్తున్నారు అని విద్యార్థులు కొంతమంది వాపోవడం జరిగింది. అలానే తల్లిదండ్రులు కూడా మేము ఎంతో భవిష్యత్తు ఉంటుందని ఇక్కడ చేర్పించాము, కానీ మొదటి నుంచి మా పిల్లలు మాత్రం ఇక్కడ ఫుడ్ బాగాలేదని చెప్తూనే ఉన్నారు. లక్షలు పోసి ఇక్కడ జాయిన్ చేశాము, కానీ ఫుడ్ మొదటి నుంచి ప్రాబ్లం గా ఉంది. ఇప్పటికే 3 సార్లు ఇలా విద్యార్థులంతా గొడవ చేశారు. ఇప్పుడు రాత్రి కూడా భారీ స్థాయిలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అయినా యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. మేము పెట్టిందే మీరు తినాలి, ఇక్కడ ఏం జరిగినా బయటకు సమాచారం ఇవ్వకూడదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తూ ఉందని కూడా విద్యార్థి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.